సహస్ర చేతుల మీదుగా వడిబియ్యం అందుకున్న పద్మాక్షి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక పద్మాక్షి ఆనందాన్ని చూసిన యమున, ఈ కుటుంబం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలంటే లక్ష్మీ విహారీ ఇద్దరు శాశ్వతంగా దూరం అవ్వాలి, అందుకు నేను ఏదో ఒక మార్గం ఆలోచించాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పద్మాక్షి సహస్రకు పెళ్ళప్పుడు ఇవ్వాల్సిన లాంఛనాలన్నీ కూడా కారులో నుండి పండు చేత తెప్పిస్తుంది. ఇక ఇంతలో అంబిక సిద్ధార్థ 20 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడంతో సహస్రకు ఫోన్ చేసి 20 లక్షలు కావాలని అడుగు అంటూ అంబిక సుభాష్కి చెప్తుంది. దాంతో సుభాష్ సహస్రకు ఫోన్ చేస్తూ ఉంటాడు. సహస్ర, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఎలా ఉన్నావు సహస్ర అని చెప్పి సుభాష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? నువ్వు అడిగినట్టుగానే నేను ఆ ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి ఎంతో రిస్క్ చేసి నీకు ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు చేశావని అంటూ ఉంటే అప్పుడు సుభాష్, నువ్వు నేను అడిగినట్టుగానే ఫింగర్ ప్రింట్స్ దొంగిలించి ఇచ్చావు, కానీ ఏం లాభం? వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. మీ ఇంట్లో ఉండే ఆ లక్ష్మి, మీ బావ విహారీ ఇద్దరూ కలిసి ఆ 100 కోట్లను తిరిగి మా దగ్గర నుండి రాబట్టారు కదా అని చెప్పి బ్లాక్మెయిలర్ లాగా సుభాష్ మాట్లాడుతూ ఉంటాడు. దానికి నేనేం చేయాలి? నువ్వు అడిగినట్టుగానే ఆ ఫింగర్ ప్రింట్స్ని ఇచ్చాను. ఆ 100 కోట్లు నువ్వు కాపాడుకోలేకపోయావు, అది నీ చేతగానితనం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్, అదంతా తర్వాత సంగతి, ఇప్పుడు నేను నీకెందుకు ఫోన్ చేశానంటే నాకు అర్జెంటుగా 20 లక్షలు కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, ఏంటి 20 లక్షలా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పటికిప్పుడు 20 లక్షలు కావాలంటే నేను ఎక్కడి నుండి తీసుకురావాలని సహస్ర అంటూ ఉంటే అప్పుడు సుభాష్, నువ్వెక్కడి నుండి తీసుకొస్తావో నాకు అనవసరం, కానీ నాకు మాత్రం 20 లక్షలు కావాలి అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. చూడు, ఇక మీదట ఇదంతా నా వల్ల కాదు. ఆల్రెడీ మొన్ననే ఎంతో రిస్క్ చేసి ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించి ఇచ్చాను. ఇలా నువ్వు పదే పదే నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళకు నేను దొరికిపోతాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు 20 లక్షలు ఇవ్వడం కుదరదంటావు అంతేనా? నేను ఇప్పుడే మీ బావ దగ్గరికి వచ్చి నువ్వు లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించిన వీడియోతో పాటు మీ బావని మోసం చేసి పెళ్లి చేసుకున్నావన్న విషయం కూడా చెప్పేస్తాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. దాంతో సహస్ర భయపడిపోతూ ఉంటుంది. వద్దు, దయచేసి అంత పని చేయొద్దు అని అంటూ ఉంటే, నేను ఆ పని చేయకుండా ఉండాలంటే అర్జెంటుగా నేను చెప్పిన చోటుకి 20 లక్షలు తీసుకొనిరా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర, సరే నాకొక గంట టైం ఇవ్వు, తీసుకుని వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే, నువ్వు కనుక తోక జాడించావంటే మీ బావకి నిజం చెప్పేస్తాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక సహస్ర, లేదు నేను ఖచ్చితంగా డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి మనసులో మాత్రం ఈరోజు ఎలాగైనా సరే ఆ బ్లాక్మెయిలర్ ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత యమున అందరినీ కూడా భోజనానికి పిలుస్తూ ఉంటుంది. అప్పుడు సహస్ర, అత్తయ్య, నాకు ఆకలిగా లేదు, మీరంతా భోజనం చేస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అదేంటే ఆకలిగా లేకపోవడం ఏంటి అని పద్మాక్షి అంటూ ఉంటే, ఏం లేదమ్మా, ఈరోజు ఇంట్లో పూజ చేశాం కదా, ఉపవాసం ఉంటే మంచిదని నేను ఏమీ తినడం లేదు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఈ ఇంటి కోడలుగా ఇంట్లో వాళ్ళకు మంచి జరగాలని నా కూతురిలా ఉపవాసం ఉంటుంటే చూడటానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా కూతురు అప్పుడే ఇంటి కోడలుగా బాధ్యతలు కూడా తీసేసుకుంటుంది అని చెప్పి పద్మాక్షి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత యమున అందరినీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇక అంబిక, సుభాష్ దీన్ని బ్లాక్మెయిల్ చేసి 20 లక్షలు అడిగేసి ఉంటాడు, దీని మొహంలో ఆ టెన్షన్ కనిపిస్తుంది, ఇప్పుడు ఇది డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తుందో చూడాలి అని అంబిక సహస్రాన్ని గమనిస్తూ ఉంటుంది. పూజ దగ్గర నుండి అందరూ వెళ్ళిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు సహస్ర, ఎలాగైనా సరే ఆ 20 లక్షలు వాడికి ఇచ్చేయాలి, లేకపోతే నేను టెన్షన్తో చచ్చిపోయేలాగా ఉన్నాను అనుకొని పూజ దగ్గర పెట్టుంచిన 20 లక్షలు ఎవరు చూడకుండా ఒక బ్యాగ్లో వేసుకొని మెల్లిగా సహస్ర ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటుంది.
సహస్ర ఎక్కడికో బయటకు వెళ్ళడం లక్ష్మి గమనిస్తుంది. మరోపక్క అంబిక కూడా సహస్ర పూజ దగ్గర పెట్టుంచిన 20 లక్షలను బ్యాగ్లో వేసుకోవడం చూసి, సహస్ర నీ తెలివి మామూలు తెలివి కాదే, విహారీ ఇచ్చిన ఆ 20 లక్షలు ఎంత చక్కగా నొక్కేస్తున్నావో, మొత్తానికి నీ వల్ల నేను ఏమాత్రం కష్టపడకుండానే 20 లక్షలు రాబోతున్నాయి అని అంబిక అనుకుంటుంది. సహస్ర ఆ డబ్బును తీసుకొని బయటకు వెళ్తూ ఉంటే అది గమనించిన లక్ష్మి సహస్రని ఫాలో అవుతూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఇక ఒక చోట సహస్ర మాస్క్ పెట్టుకొని ఉన్న సుభాష్ని కలిసి సుభాష్కి ఆ 20 లక్షలు ఇస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. చూడు, నువ్వు పదే పదే ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏం బాగోలేదు. నేను నా ఇంట్లోనే దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీ వల్ల ఇప్పటికీ నేను ఎన్నో దారుణాలు చేశాను. ఆ లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని దొంగిలించాను. ఇప్పుడు ఈ 20 లక్షలు కూడా దొంగతనం చేశాను. ఇక మీదట నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసినా కూడా నా నుండి నీకు ఎటువంటి సాయం రాదు. ఇంకోసారి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే నీ గురించి పోలీసులకు చెప్పేస్తాను అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్, ఏయ్ అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? పోలీసులకు చెప్తానని నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావేంటి? నీ గురించి సీక్రెట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయన్న విషయం మర్చిపోతున్నావా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సహస్ర తనతో పాటు తీసుకువచ్చిన గన్ని సుభాష్కి గురిపెట్టి మర్యాదగా నువ్వెవరివో నిజం చెప్పు, ఎందుకో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావో, అసలు నా గురించి సీక్రెట్స్ నీకెలా తెలుస్తున్నాయని చెప్పి సుభాష్ మొహానికున్న మాస్క్ని తీసేస్తుంది. ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి లక్ష్మి చూస్తూ ఉంటుంది. సుభాష్ మొహానికున్న మాస్క్ తీసేయడంతో సహస్ర ఒక్కసారిగా షాక్తో, అంటే ఇన్ని రోజులు నన్ను బ్లాక్మెయిల్ చేసింది నువ్వా? నేను వదిలిపెట్టను. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావో? నేను లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ని తీసుకుంటున్న వీడియో నీ దగ్గర ఉందని చెప్పావు కదా, ఆ వీడియో మర్యాదగా నాకు ఇచ్చేసే, లేకపోతే షూట్ చేస్తాను అని చెప్పి సహస్ర బెదిరిస్తూ ఉంటుంది. దాంతో సుభాష్ నవ్వుతూ ఉంటాడు. నువ్వు గన్ పెట్టి బెదిరించినంత మాత్రాన నేను భయపడిపోతాను అనుకుంటున్నావా? నా జాగ్రత్తలో నేనే ఉన్నాను. ఒకవేళ నా గురించి నీకు నిజం తెలిసిపోతే నిన్ను ఏం చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పి సుభాష్ సహస్ర చేతిలో ఉన్న గన్ని కింద పడేసి కత్తి తీసి సహస్రాన్ని బెదిరిస్తూ ఉంటాడు. నా గురించి నువ్వు నిజం తెలుసుకున్నావు కాబట్టి నీ వల్ల ఏ రోజైనా నాకు డేంజరే. విహారీకి నువ్వు కనుక నిజం చెప్పేస్తే నేను అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది, అందుకే నిన్ను చంపేస్తాను అని చెప్పి సుభాష్ సహస్రని కత్తితో పొడవబోతూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా కూడా చాటుగా ఉండి చూస్తున్న లక్ష్మి, అంటే సహస్ర అమ్మగారు ఈ సుభాష్ బ్లాక్మెయిల్ చేయడం వల్ల నా ఫింగర్ ప్రింట్స్ కొట్టేశారనమాట. ఈ 100 కోట్ల స్కామ్ సుభాష్తో కలిసి అంబిక అమ్మగారే చేశారు. ఆ అంబిక సంగతి తర్వాత చూడొచ్చు, ముందైతే ఎలాగైనా సరే సహస్ర అమ్మగారి ప్రాణాలు కాపాడాలి అనుకొని లక్ష్మి ఒక పెద్ద రాయి తీసుకొని గురి చూసి సుభాష్ తలకి విసిరి కొడుతుంది. ఇక దాంతో తలకి బలమైన గాయం అవ్వడంతో సుభాష్ ఒక్కసారిగా సహస్రాన్ని వదిలేస్తాడు. దాంతో లక్ష్మి సహస్రాన్ని కాపాడుతూ, సహస్ర అమ్మ మీరు ఇలా వచ్చేయండి అంటూ సహస్రాన్ని పక్కకు లాగుతుంది. విహారీ గారి అకౌంట్లో 100 కోట్ల స్కామ్ చేసింది నువ్వా? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను అని చెప్పి లక్ష్మి సుభాష్తో అంటూ ఉంటే, ఏ లక్ష్మి, నన్నే రాయితో కొడతావా? ఈరోజు మీ ఇద్దరి ప్రాణాలు నా చేతుల్లోనే పోవాలని రాసిపెట్టి ఉందేమో, మీ ఇద్దరిని కూడా నేను చంపేస్తాను అని చెప్పి సుభాష్ కత్తితో లక్ష్మిని కూడా పొడవబోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇన్స్పెక్టర్ సంధ్య అక్కడికి వస్తుంది. మర్యాదగా చేతిలో ఉన్న కత్తి కింద పడి, లేకపోతే నిన్ను షూట్ చేస్తాను అని చెప్పి సంధ్య మిగతా పోలీసులందరితో కలిసి సుభాష్ని రౌండప్ చేస్తుంది. లక్ష్మి, ఎంతో తెలివిగా వీడిని మాకు రెడ్ హ్యాండెడ్గా పట్టించావు, ఇక వీడి సంగతి మేం చూసుకుంటాము అని చెప్పి సుభాష్ని ఇన్స్పెక్టర్ సంధ్య అరెస్ట్ చేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత
సహస్ర ఇదంతా చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటే, మీరేం కంగారు పడకండి అమ్మా, ఇక మీకు ఏమీ కాదు, వాడు అరెస్ట్ అయ్యాడు కాబట్టి మిమ్మల్ని ఇక ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేయరు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ తర్వాత లక్ష్మి సహస్రతో, సహస్ర అమ్మ, మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. విహారీ గారు తన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మరి అటువంటప్పుడు ఆ కుటుంబంలో ఉన్న మీరే ఆయన్ని ఇంతలా మోసం చేస్తే ఎలా సహస్ర అమ్మ? వీడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం ఒక్కసారైనా విహారీ గారికి కానీ ఇంట్లో ఇంకెవరికైనా చెప్పాల్సింది అని చెప్పి, నేను ఒక్క క్షణం రావడం ఆలస్యం అయ్యుంటే వాడు మీ ప్రాణాలు తీసేసి ఉండేవాడు అని చెప్పి లక్ష్మి సహస్రకి చెప్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో లక్ష్మి తన ప్రాణాలు కాపాడింది కాబట్టి సహస్రాలో మార్పు వస్తుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.